సంవత్సరం అయింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి. ప్రజలు మెజారిటీ ఇవ్వకపోయినా ఈ సంవత్సర కాలంలో తన ప్రతిపక్ష పాత్రను ఎంతవరకు పోషించాడు? ఆయన ఇప్పుడు ప్రతిపక్షం ఉండడానికే సీట్లు లేవు, అలాంటప్పుడు ఆయన ఏం పోషిస్తాడు? కాదు తెలిసి తెలియని జనం ఏదో కొంత అభిమానం ఉన్న చొప్పున ఆయన మీద ఇరుసుపట్టమే, కానీ టీడీపీ మీద ఆయన తరఫున ఆయన చేసేది ఏమీ లేదు. ఇక ముందు ఆయన వచ్చేసి చేసేది ఏమీ లేదు, ఆయన చేయలేడు. ఎందుకంటే ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళాడు కదా, మరి వడ్డీలు బరాయిస్తున్నారు కదా ఇప్పుడు. అలాంటప్పుడు జనం వాళ్ళే మారుతారు, చూసి మంచిని చూసి వస్తారు కానీ చెడుని చూసి వెళ్ళరుగా, చెడు కోటేరుగా. మీరు అలా చెప్తా ఉన్నారు కానీ అసలు టీడీపీకి అయిపోయింది. ఇక రాబోయే రోజులు వైసీపీవే రప్ప నరుగుతాను, ఒకళ్ళు కన్ను కొడితే వేసేయాలని చెప్పి ఒకళ్ళు వాళ్ళు వచ్చాడు చూద్దాంగా. అది ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు మొన్న 5 ఏళ్ళు ఏం చేశాడు? ఏమైనా మంచి పని చేశాడా? రోడ్లు వేసాడా? బిల్డింగ్ కట్టాడా? లోకల్ సొమ్ము తిని 100 కోట్లు 1,00,000 కోట్ల రూపాయలు దాచిపెట్టుకోవడం సరిపోయింది. కానీ ఇప్పుడు ఏకంగా వచ్చే సంవత్సరం నుంచి నేను పాదయాత్రలోకి వస్తానని చెప్పి చెప్తున్నాడు. పాదయాత్రకు వస్తే ఎట్లా ఉంటుంది? పాదయాత్రకు వచ్చినప్పుడుగా ఆయన చేసినప్పుడుగా. ఓకే.